లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లో ఏసీపీ దాడులు జరపగా 3 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ ఎస్ఐ దొరికిపోయారు. ఒక కేసుకు సంబంధించి డబ్బులు డిమాండ్ చేశారు ఎస్ఐ షఫీ, సిఐ వీరస్వామి. దీంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. దీంతో పక్కాగా ప్లాన్ చేసిన ఏసీబీ పోలీస్ స్టేషన్ లో దాడులు నిర్వహించింది. సిఐతో పాటు ఎస్ఐని అదుపులోనికి తీసుకుంది. లంచం తీసుకుంటూ సిఐ, ఎస్ఐ పట్టుబడడం సంచలనంగా మారింది. దీనిపై ఫుల్ డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ. యాంటీ కరప్షన్ బ్యూరో అధికారులు ఇంతకు ముందే కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పై సోదాలు నిర్వహిస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. ఏసీబీ అధికారులు పోలీస్ స్టేషన్ కి వెళ్లినటువంటి వెంటనే ఒక బాధితుడి నుంచి ల్యాండ్ క్లోజ్ చేసేటువంటి ఒక కేసులో ఎస్ఐ షఫీ, సిఐ వీరస్వామి డబ్బులు డిమాండ్ చేశారంటూ కూడా బాధితులు ముందస్తుగానే ఏసీబీకి ఫిర్యాదు చేయడము, పక్కా ప్లానింగ్ ప్రకారంగానే బాధితుడు ఏసీబీ అధికారుల్ని తీసుకొచ్చి వారి సమక్షంలోనే 3 లక్షల నగదుని వారి చేతికి అందజేస్తా ఉండగా అధికారులు ఎస్ఐ షఫీని, సిఐ వీరస్వామిని ఇద్దరిని కూడా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని ఇద్దరిని కూడా అదే పోలీస్ స్టేషన్ లో విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. విడివిడిగా డిఎస్పీ ఆధ్వర్యంలో ఈ సోదాలు కొనసాగిస్తూ వాళ్ళని వెరిఫై చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎప్పటి నుంచి వీళ్ళు కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా, సిఐగా పనిచేస్తా ఉన్నారు, వీళ్ళ ట్రాక్ రికార్డ్ ఏంటి, గతంలో ఎక్కడైనా ఏసీబీ సోదాల్లో దొరికారా, ఎప్పుడు వీరికి ప్రమోషన్ వచ్చింది, వీళ్ళ దర్యాప్తు తీరు ఏ విధంగా ఉంది అనే దానిపై కూడా ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో దాన్ని వెరిఫై చేస్తా ఉన్నారు. విడివిడిగా ఇద్దరిని కూడా క్వశ్చన్ చేస్తా ఉన్నారు. ఈ ల్యాండ్ కు సంబంధించి వీరు ఎలా ఈ డబ్బులు తీసుకొని కేసుని క్లోజ్ చేయాలనుకున్నారు, ఇది కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశం, వీళ్ళు సొంతంగా డబ్బులు తీసుకొని ఏ రకంగా క్లోజ్ చేయాలని ఈ కమిట్మెంట్ తీసుకున్నారు బాధితుల నుంచి అన్ని కూడా సిఐ, ఎస్ఐల నుంచి కూడా ఆ వివరాలు సేకరిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరోపక్క సిఐ వీరస్వామి ఇంటి ప్రాంగణానికి కూడా ఏసీబీ అధికారులు చేరుకొని గుర్రంగూడలో సోదాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇన్స్పెక్టర్ గా ఇటీవలే ప్రమోషన్ పొందిన తర్వాత, ఇన్స్పెక్టర్ గా ప్రమోషన్ పొందక ముందు డిపార్ట్మెంట్ లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏవైనా ఆదాయానికి మించి అక్రమాస్తులను కూడబెట్టాడా, ఆస్తులు ఎంత మేరకు కూడబెట్టాడనే దాంతో కూడా ఏసీబీ అధికారులు ఇక్కడ పోలీస్ స్టేషన్ లో రెడ్ హ్యాండెడ్ గా 3 లక్షలు తీసుకున్నటువంటి దాన్ని లింక్ చేసుకుని సిఐ వీరస్వామి ఇంటిపై కూడా సోదాలు కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. గుర్రంగూడలో ఇటు ప్రత్యేక బృందం డిఎస్పీ నేతృత్వంలో పోలీస్ స్టేషన్ లో సోదాలు నిర్వహించగా, అటు మరో ఇన్స్పెక్టర్ నేతృత్వంలో గుర్రంగూడలోని సిఐ ఇంటిపైన కూడా ఈ తనిఖీలు చేపడుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ రోజు సాయంత్రం వరకు కూడా కంటిన్యూగా ఈ రైడ్స్ కొనసాగేటువంటి అవకాశం ఉంది. కుషాయిగూడ ఇన్స్పెక్టర్ గా వీరస్వామి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇలాంటి సివిల్ మ్యాటర్లని స్వయంగా తనే సెట్ చేశాడు. షఫీని ఎక్కువగా, ఎస్ఐ షఫీని ఎక్కువగా తను అనుచరుడుగా వాడుకుంటూ ప్రతి సివిల్ మ్యాటర్ ని తన ద్వారానే సెటిల్మెంట్ చేసుకుంటూ అనేక కేసులు ఈ రకంగానే చట్టానికి వ్యతిరేకంగా పాల్పడుతూ వీళ్ళు కేసులు క్లోజ్ చేస్తూ డబ్బులు దండుకుంటా ఉన్నారంటూ కూడా గతంలో కూడా వీరిపైన అనేక ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదులో రెడ్ హ్యాండెడ్ గా డబ్బులు తీసుకుంటున్నటువంటి ఇద్దరు అధికారుల్ని, అటు సిఐ వీరస్వామి, ఎస్ఐ షఫీన్ ఇద్దరు కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని వారిద్దరిని కూడా వెరిఫై చేస్తున్నట్టుగా తెలుస్తుంది. వారి మొబైల్స్ ని కూడా పరిశీలన చేపడతా ఉన్నారు. వీరు ఇక్కడికి ఛార్జ్ తీసుకున్న తర్వాత ఎంతమంది బాధితులతో రెగ్యులర్ గా టచ్ లో ఉన్నారు, ఈ ల్యాండ్ లార్డ్స్ తో మాట్లాడుతూ ఉన్నారు, ఎలాంటి సివిల్ సెటిల్మెంట్స్ చేస్తాను వీళ్ళు కమిట్మెంట్ ఇచ్చారనే దానిపై కూడా వెరిఫై చేస్తా ఉన్నారు. ఈ 3 లక్షల డబ్బుని ఏసీబీ అధికారులు పట్టుకొని ఫింగర్ ప్రింట్స్ నుంచి వారి డీటెయిల్స్ కూడా సేకరించినట్టుగా తెలుస్తుంది. సిఐ ఇంట్లో సోదాలు కొనసాగిన తర్వాత ఇన్స్పెక్టర్ గా అతను బాధ్యతలు తీసుకున్న తర్వాత, తీసుకోక ముందు ఎంత మేరకు ఆస్తులు కూడబెట్టాడు, ఎన్ని వేలాది కోట్లాది రూపాయలుగా ఇతను అక్రమాస్తులను కూడబెట్టాడు, బ్యాంక్ లాకర్లు ఎన్ని మెయింటైన్ చేస్తా ఉన్నాడు, ఇంట్లో అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ, లిక్విడ్ క్యాష్ కానీ, గోల్డ్ కానీ ఏదైనా ఇల్లీగల్ గా ఇతనికి వచ్చేటువంటి ఆదాయానికి మించి డబ్బులు, ఆస్తులు ఉన్నట్టయితే వాటన్నిటిని కూడా కరప్షన్ కిందకి యాడ్ చేసి అవన్నీ కూడా సీజ్ చేసి మరి కాసేపట్లో ఏసీబీ అధికారులు ఒక నోట్ రిలీజ్ చేయనున్నారు. విషయాలు రైట్. థ్యాంక్ యూ రవితేజ.